Ladies and gentlemen, boys and girls, welcome back to the channel everyone. Hope you are doing absolutely fine. నేను లాస్ట్ వీడియో పెట్టిన తర్వాత చాలా కామెంట్స్ వచ్చినాయి. ఏందన్నా ఎక్స్పల్స్ ఖరాబ్ అయిందన్నో వీడియో ఏం పెట్టలేదు, స్క్రిప్టెడ్ వీడియోస్ పెడుతున్నావు అది ఇది అని చెప్పి R1 అమ్మేసినావు అని. R1 అమ్మినా అని చెప్పి నేను ఏ వీడియోలో చెప్పలేదు. వీడియోస్ సరిగ్గా చూసి కామెంట్ అని చేసి చెప్పండి. ఎందుకంటే నేను అమ్ముతా అని చెప్పిన బండి ఇంకా అమ్మలేదు. R1లో చిన్న ప్రాబ్లం ఉంది, ఆ ఇష్యూలో రిజాల్వ్ చేయాలన్నమాట. US నుంచి పార్ట్ ఆర్డర్లో ఉంది. మోస్ట్ ప్రాబ్లీ 26 రోజు US నుంచి ఆ పార్ట్ రాగానే నేను బండికి ఏమైంది R1కి నేను చూపిస్తాను. బండికి మేజర్గా ఏం కాలేదు, చిన్న ప్లాస్టిక్ పార్ట్ ఒకటి ఇరిగిపోయింది అనమాట. 15 years old బైక్ కదా, సో కొంచెం బ్రిటిల్ అయిపోయి ఆ పార్ట్ అనేది ఇరిగిపోయింది. అండ్ ఎస్ ఐ హ్యావ్ చేంజ్ మై ప్లేస్ అగైన్. ఈసారి మళ్ళీ సైనిక్పురికి షిఫ్ట్ అయ్యాను అనమాట. అండ్ ఎక్స్పల్స్ విషయానికి వస్తే ఎక్స్పల్స్కి ఏమైందన్న బండి ఖరాబ్ అయిందని వీడియో పెట్టినారు, మళ్ళీ దానికి ఏం అప్డేట్ లేదు, బాగానే ఉంది కదా బండి అది అన్నారు. సో బండి నేను తీసుకున్న నెక్స్ట్ డే ప్రాబ్లం వచ్చింది అనమాట. నెక్స్ట్ డే నైట్ నాకు ప్రాబ్లం వచ్చింది, అది ఈ వీడియోలో. సో నేను నైట్ రైడ్కి వెళ్ళినా, యాజ్ యూ కెన్ సీ ద టైటిల్, నైట్ రైడ్కి వెళ్ళినా మధ్యలో ఇష్యూ వచ్చింది. అదంతా నేను చూపిస్తాను ఈ వీడియోలో, మీరు చూడండి. దీని తర్వాత నేను సర్వీస్ సెంటర్కి ఇచ్చిన అనమాట బండి. సో ఫస్ట్ డే సెకండ్ డే బండి నా దగ్గరనే ఉంది, థర్డ్ డే బండి సర్వీస్ సెంటర్కి వెళ్ళింది. ఆ ప్రాబ్లం వెళ్ళింది ఏమైంది అది నెక్స్ట్ వీడియో తెలుస్తుంది మీకు. బట్ యా, నైట్ రైడ్ వీడియో వర్క్ అయితే మొత్తం సిరీస్ లాగా వస్తుంది, కంటిన్యూస్గా వస్తుంది. సో ఎంజాయ్ దాట్. సో ఆ రోజు అయితే నేను ఎక్స్పల్స్ తీసుకొని నైట్ రైడ్కి వెళ్ళినా అనమాట. అండ్ స్పెక్స్ కూడా చేంజ్ చేసిన. ఐ హ్యావ్ టు గెట్ మై హెయిర్ డన్, ఐ హ్యావ్ టు టేక్ అ షార్ప్. ఉదయం నుంచి పని చేస్తూనే ఉన్నా, చాలా పనులు ఉన్నాయి. అండ్ గోప్రో స్క్రీన్ పలిగిపోయింది, గోప్రో స్క్రీన్ ఖరాబ్ అయిపోయింది. ఐ హ్యావ్ టు అప్గ్రేడ్. మోస్ట్ ప్రాబ్లీ ఈసారి ఆస్మో తీసుకుందాం అనుకుంటున్నా, DJI ఆస్మో. DJI Pocket 3 కూడా తీసుకోవాలి, ఒకటి క్రియేటర్ కాంబో. సో దేర్స్ అ లాట్ ఆఫ్ కల్చర్ దిస్ వీక్. ఐఫోన్ కూడా లాంచ్ అయింది, అది కూడా తీసుకుందామని చిన్న ప్లాన్స్లో ఉన్నాను. బట్ ఎస్, ఆల్ ఆఫ్ ఇట్ హ్యాస్ బికమ్ వెరీ ఎక్స్పెన్సివ్ నౌ. సో ఇప్పుడైతే ఈ వీడియో ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది మీకు ఎగ్జాక్ట్ బండి ఏమైందో. బట్ ఎంజాయ్ ద నైట్ రైడ్. ఫస్ట్ నైట్ రైడ్ అనమాట ఎక్స్పల్స్ చేసిన తర్వాత. అండ్ ఎక్స్పల్స్లో చాలా మోడిఫికేషన్స్ అయిపోయినాయి, ఫస్ట్ సర్వీస్ కూడా అయిపోయింది. ఆ వీడియోస్ అన్నీ వస్తాయి. లెట్స్ గో అండ్ వాచ్ ద నైట్ రైడ్ వీడియో. బై బై. సో వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్ గైస్. ఫస్ట్ నైట్ రైడ్ ఆన్ ద ఎక్స్పల్స్ స్టూడెంట్. మీరు చెప్తే నమ్మరేమో, పూజ చేసిన వ్లాగ్ రోజే వెళ్తున్నాను అనమాట. అండ్ ఆ రోజే ఆల్మోస్ట్ 230 kilometers తిరిగాను నేను. అంటే బండి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఆల్మోస్ట్ 130 kilometers తిరిగాను. నిన్న ఒక 85 కవర్ చేసిన. ఇప్పుడు ఓడోమే 220 చూడండి. పొద్దుననే పూజ వ్లాగ్లో చెప్పినా కదా 100 అయింది ఓడో మీద అని చెప్పి. అటు ఇటు సరదాగా తిరుగుతూనే 220 kilometers అయిపోయింది. అండ్ బండి హాల్లో చూడండి ఎట్లా అయిపోయిందో. లిటరల్లీ నేను తీసుకున్న బండి ఇది, దీని హాల్లో చూడండి ఎట్లా అయిపోయిందో. బట్ యా, ఇప్పుడు నైట్ రైడ్ ఎక్కడికి వెళ్తున్నా అంటే ఆబ్వియస్లీ ఐఎమ్ గోయింగ్ టు మీట్ మై ఫ్రెండ్స్. ఆర్యా అని తెలుసు మీ అందరికీ, బూసా. సో ఆర్యాకి బండి చూపిద్దామని వెళ్తున్నా. ఒకసారి దీన్ని సెట్టింగ్స్ కూడా వైట్లో పెట్టేస్తా, సో దట్ మీకు కూడా కొంచెం మంచిగా కనిపిస్తుంది. డిస్ప్లే, అపియరెన్స్, డే. ఓకే, పర్ఫెక్ట్. అండ్ ఇది మీకు కొంచెం డిస్ట్రాక్టింగ్ అనిపించచ్చు, మన GPS మౌంట్, ఎందుకంటే కొంచెం స్క్రీన్ ఎక్కువ ఉంది కదా. అండ్ ఇది ఈరోజే ఇన్స్టాల్ చేసిన అనమాట. బండి వచ్చిన ఫస్ట్ డేనే, అంటే సెకండ్ డే బేసికలీ నేను మధ్యాహ్నం తీసుకున్నాను నేను బండి. మంచిగా హ్యాజర్డ్ స్విచ్ కూడా ఇచ్చింది, దీంట్లో హ్యాజర్డ్స్ పెట్టుకోవచ్చు. కొన్ని రోజులు ఇంక ఎక్స్పల్స్ వ్లాగ్సే వస్తాయి. R1 వ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేయకండి అన్నాం అనుకున్నా, కానీ రేపే ఒక వ్లాగ్ పెడదాం అనుకుంటాం మళ్ళీ R1కి చిన్న ఇష్యూ వచ్చింది. ఏందో డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి, గెస్ చేయండి. ఇట్ ఈస్ వెరీ రేర్ కేస్ అది. అంటే బండి మెకానికల్గా ఏం కాలేదు, అంటే మన ఇంజన్ వైజ్ ఏం కాలేదు. బట్ మెకానికల్గా ఒక ప్రాబ్లం వచ్చింది, అదేంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. బట్ ఎస్, దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ ద ఎక్స్పల్స్ అండ్ ఫస్ట్ నైట్ రైడ్ విత్ ద ఎక్స్పల్స్. బండి ఎంత సుకూన్ ఉందంటే ఫస్ట్ డేలోనే ఆల్మోస్ట్ 221 kilometers కవర్ చేసిన. నిన్న 4:30కి అట్లా తీసుకున్నట్టున్న బండి నేను. అండ్ ఇప్పటికే 221 kilometers అయిపోయింది. ఐ am లవింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. అండ్ బా ఐ హోప్ మీకు యాంగిల్ నచ్చే ఉంటుంది. యాక్చువల్లీ ఈ స్క్రీన్ ఇక్కడ పెట్టుకోవచ్చు, కాకపోతే మీ అందరికి యాంగిల్ ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి నేను అది కిందనే పెట్టినా అనమాట. అండ్ ఇది ఏంటంటే బేసికలీ టూరింగ్ చేసేటప్పుడు చాలా కంఫర్టబుల్. అండ్ ఇప్పుడున్న నా ఈకో సిస్టమ్ ఎట్లుందంటే బేసిక్గా నా ఫోన్ ఇంటర్కామ్కి కనెక్ట్ అవుతుంది అండ్ దీనికి కూడా కనెక్ట్ అవుతుంది. సో దీనిలో నుంచి నేను కాల్స్ చేసుకోవచ్చు, ఇంటర్కామ్కి కనెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ ఇంటర్కామ్లో నేను ఫోన్ కూడా మాట్లాడుకోవచ్చు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ కన్వీనియంట్. ఫోన్ ముట్టాల్సిన అవసరమే లేదు. వాట్సాప్ చెక్ చేసుకోవచ్చు, లేకపోతే మ్యాప్స్ చెక్ చేసుకోవచ్చు. లిటరల్లీ దీంట్లో అన్నీ ఉన్నాయి. TPMS కూడా ఉంది, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్. కాకపోతే దీని సెన్సర్ ఎన్నో పడేసుకున్నాను నేను. బేసికలీ బాక్స్లో పెట్టేసి ఉండే, డాడీ తీసి ఎక్కడ పెట్టేటప్పుడు అది మిస్ప్లేస్ అయిపోయింది. బట్
అదంత అవసరం కూడా లేదు, ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ ఎయిర్ది ఫిల్లర్ ఉంది కదా, దాంట్లో ఆల్రెడీ చూపించేస్తుంది మనకి ఎంత ఉంది ప్రెషర్ అని చెప్పి. చాలా ఉన్నాయి విషయాలు మాట్లాడడానికి, బట్ ఐ యామ్ ఫీలింగ్ సో ఎక్సైటెడ్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్. అండ్ మైలేజ్ అయితే 40 ఇస్తుంది, నా రైడింగ్కి 40 ఇస్తుంది. అంటే ఆబ్వియస్లీ నేను ఇప్పుడు బ్రేకింగ్ పీరియడ్ ఫాలో అవుతున్నాను కాబట్టి 40 ఇస్తుంది. నేను లిటరల్లీ బండి ఫుల్ ట్యాంక్ చేసినప్పుడు 490 రేంజ్ చూపించింది, ఇప్పుడు 222 అయింది ఓడో మీద, హాఫ్ ట్యాంక్ ఫ్యూయల్ ఉంది. సో ఆల్మోస్ట్ 450 కిలోమీటర్స్ అయితే ఈజీ వచ్చేస్తుంది. ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. ఇక్కడ R167 ఇస్తుండే, ఇది లిటరల్లీ 30 to 40 ఇచ్చిన ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ చెప్తున్నా కదా. చాలామంది అనుకున్నారు ఆషిక్ భాయ్ అని 1000cc నుంచి 200కి వచ్చేసిండు, 210కి వచ్చేసిండు అని. దిస్ ఇస్ కంప్లీట్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ టూరింగ్ అండ్ హ్యావింగ్ ఫన్, అంతే, ఇంకేం లేదు దీంతో. నాకు స్పీడ్ వెళ్ళాలి, వీల్ కొట్టాలి, స్టాపిల్ కొట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఏం అవసరం లేదు నాకు. జస్ట్ టూర్ అవ్వాలి, ఫన్ చేసుకోవాలి సిటీలో అన్న పర్పస్కి మాత్రమే తీసుకున్నా. ఇఫ్ ఐ వాంట్ టు గో ఫాస్ట్ ఐ ఆల్వేస్ హ్యావ్ మై బేబీ, మై R1. ఇంకా అమ్మలేదు, అమ్మొద్దనే అనిపిస్తుంది నాకైతే, మనసు అయితే అమ్మొద్దనే చెప్తుంది. బట్ ఎస్, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఆర్యమన్స్ ప్లేస్. ఆర్యమన్ ఇంటికి కూడా వెళ్ళి చాలా రోజులు అవుతుంది. సో ఆర్యమన్ దగ్గరికి వెళ్ళి కొంచెం సేపు ఆర్యమన్తో టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి ఆర్యమన్ కూడా వస్తే డ్రివెన్కి వెళ్దాం అనుకుంటున్నా. అండ్ జోహెర్ బాయ్ ఈజ్ ఆల్రెడీ ఆన్ హిస్ వే టు డ్రివెన్. జోహెర్ బాయ్ని కూడా కలుద్దాం అనుకున్నాను, ఎందుకంటే జోహెర్ బాయ్ కూడా వాంటెడ్ టు టెస్ట్ ద ఎక్స్పల్స్. ఆయనకి ఈ బండి కూడా నచ్చిందంటే ఇంకా డైరెక్ట్ తిట్టుకుంటాడు నన్ను, ఎందుకంటే ఆయన నన్ను కలిసినప్పటి నుంచి లిటరల్లీ ఏదో ఒక ఖర్చు పెట్టిస్తున్నా ఆయనకి. అరే ఇదేంది హెడ్లైట్ రావట్లేదేంటి, ఓ వాట్ ద ఫక్, హెడ్లైట్ ఏదో స్టోరీ ఉంది అనుకుంటా. ఆటో పెడితే హెడ్లైట్ పనిచేస్తుంది చూడండి, నైట్ పెడితే హెడ్లైట్ పనిచేస్తుందేమో, మళ్ళీ డే పెడితే అచ్చా రైట్. సో హెడ్లైట్ ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు మీరు, కాకపోతే ఏంటంటే డిస్ప్లేతో పాటు కనెక్టెడ్ ఉంది అది. ఓ ఐసీ గాట్ ఇట్. సో నైట్ టైం ఒకవేళ మీకు లైట్ పని చేయాలంటే మీరు ఇది డార్క్ మోడ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే పని చేయదు. ఏంది కోమకి వెళ్ళిపోయింది, రైట్. చెప్తున్నా కదా పీక్ ఫన్, అసలు పీక్ ఫన్. ఓ 2,40,000. అరే ఆర్యా భాయ్ కాల్ కర్ రేనా భాయ్, ఆర్యా ఐఎమ్ రన్నింగ్ లిటిల్ లేట్, బేగంపేట్ దగ్గర ఉన్నా. ఐ షుడ్ బీ దేర్ ఇన్ 10 or 15 minutes. యా, ఎందుకంటే ట్రాఫిక్ లేదు, సో ఐ విల్ బీ దేర్ లిటిల్ క్విక్. ఓకే డన్, బాయ్. డన్. సో రోజు కొత్త విషయం ఏం తెలుసుకున్నామంటే ఎక్స్పల్సి బేసిక్గా ఒకవేళ మీకు హెడ్లైట్ కావాలంటే అది బ్రైట్ మోడ్లోనే పెట్టుకోవాలి, నైట్ మోడ్లోనే పెట్టుకోవాలి. హెడ్లైట్ ఆఫ్ చేసుకోవాలంటే డే మోడ్లో పెట్టుకోవాలి. నాకు యాక్చువల్లీ డౌట్ వచ్చింది పొద్దుననే, రెండు ఇంటర్లింక్ ఎందుకు పెడతారు అట్లా అని మళ్ళీ అనుకున్నా. బట్ యా, నేను అనుకుందే కరెక్ట్ అయింది. ఏదో పెద్ద కారు, దానికి ఒక సైరను. ఈ సైరన్ ఉన్న వాళ్ళు అందరూ ఏదో పెద్ద తోపు, మేము రాగానే అందరూ జరిగిపోతారు అన్న ఫీలింగ్ ఉంటారు, కానీ అక్కడ ఏముండదు. జస్ట్ సీన్ లైక్ అ ఫకింగ్ స్టూపిడ్ గై ఆన్ ద రోడ్, జస్ట్ అనదర్ ఇడియట్ ఆన్ ద రోడ్ అనిపిస్తుంది నాకైతే. సీ ఇఫ్ యూఆర్ ఇన్ అ పొజిషన్, యూఆర్ అ గవర్నమెంట్ పర్సన్, యూఆర్ డూయింగ్ సంథింగ్ గ్రేట్. ఇప్పుడు పోలీసులు ఏమైనా ఉన్నారో సైరన్ వేసుకుంటే అర్థం ఉంది. ఒక ఇన్నోవా క్రిస్టా ఫార్చునర్ కొనుక్కొని సైరన్ వేసుకుంటే యూఆర్ నో బడీ, యూఆర్ లిటరలీ నో బడీ, నో వన్ గివ్స్ అ షిట్ అబౌట్ ఇట్. బ్రేక్ ఇన్ వచ్చేసి 750 కిలోమీటర్స్ ఉంది. యాక్చువల్లీ 500 నుంచి 750 కిలోమీటర్స్ మధ్యలో చేసుకోవచ్చు. కాకపోతే నేను ఒక 650-600కి చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. కాకపోతే ఏంటంటే వీళ్ళు హీరో ఆయిల్ వాడతారనమాట. ఐ వాంట్ గో టు మోటల్, కాకపోతే ఫస్ట్ 3 సర్వీస్ అట్లీస్ట్ హీరోలో చేద్దామని, ఎందుకంటే కొత్త లాంచ్ కదా బండిది. ఐ డోంట్ వాంట్ టు ప్లే అరౌండ్ విత్ వారంటీ అండ్ ఎనీథింగ్. సో ఒకవేళ ఇంజన్లో లేకపోతే బండిలో ఏమైనా మేజర్ ప్రాబ్లమ్ వచ్చినా వారంటీలో కవర్ అయిపోతుంది. బికాజ్ అగైన్ దిస్ ఇస్ లైక్ ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ వెహికల్స్ కాబట్టి. బండి నార్మల్గా ఒక 60-70 రీచ్ అయ్యగానే కొంచెం ఫుల్ ఇట్లా బౌన్సీ అయిపోయింది అనమాట. ఫుల్ ఇట్లా బౌన్స్ అవుతుండే. నాకు ఎందుకో టైర్ ప్రెషర్ తక్కువ ఉంది అనిపించింది. నేను మర్చిపోయినా టైర్ ప్రెషర్, అది టైర్ ఇన్ఫ్లేటర్ ఉందని చెప్పి. సో ఇంటికి వెళ్ళి కూర్చోగానే కనిపించింది. సరే అని చెప్పి టైర్ ఇన్ఫ్లేట్ చేసి చూస్తే ఫ్రంట్ది 22, బ్యాక్ది 26 ఉంది. బ్యాక్ది 40, ఫ్రంట్ 35 పెట్టినా. యూజువల్లీ R1లో 32 ఫ్రంట్, 36 బ్యాక్ పెడతాను నేను. ఇది కొంచెం ఎప్పుడు పిల్లి ఉంటారు కాబట్టి ఐ వాజ్ లైక్ వెనక 40 పెట్టేద్దాం, కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ఎవరు వెనక కూర్చున్నా వెయిట్ తెలియట్లేదు. ఇందాక మ్యాక్స్ కూడా కూర్చున్నాడు. మ్యాక్స్ ఆల్మోస్ట్ 120-125 కిలోస్ ఉంటాడు. బ్రేక్స్ కూడా టాప్ నాచ్. ఐ లవ్ ద బ్రేక్స్.
అసలు గ్లౌజ్ కూడా వేసుకుంటే ఎంత కంఫర్టబుల్ ఉంది తెలుసా. బ్యాక్ కొంచెం నాకు స్లైట్ డిస్కంఫర్ట్ ఉంది, ఎందుకంటే ఐ హ్యావ్ అ బ్యాక్ ఇష్యూ. జీటీ నడిపించినప్పుడు స్టార్ట్ అయింది ఇష్యూ అది. R1 నడిపినప్పుడు కొంచెం ముందుకు కూర్చుంటాం కాబట్టి నెక్ ఇష్యూస్ వచ్చినాయి, కానీ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఎప్పుడు రాలేదు నాకు. మళ్ళీ ఈ బండి మీకు వచ్చేసరికి కొంచెం బ్యాక్ పెయిన్ ఇష్యూస్ వస్తున్నాయి. అదే ఒక్కటి ఏంటంటే బుడదలో పడ్డది అనుకోండి బండి, కరెక్ట్ కాళ్ళ మీద వచ్చి స్ప్లాష్ అవుతున్నాయి అనమాట. సో మీరు షూస్ వేసుకుంటే ఫక్ అయిపోతాయి షూస్. సో అదొక్కటి చూసుకోండి. అండ్ వెనక నుంచి స్ప్లాష్ అయ్యే వాటర్ వచ్చి మీద పడడం అలాంటిది ఏం లేదు, ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్ మడ్గాడ్ ఉంది వెనక. ప్రాపర్ కమ్యూటర్ వెహికల్ అంతా మడ్గాడ్ ఉంది దీనికి. రిమూవబుల్ అది కూడా, కావాలంటే దాన్ని హాఫ్ తీసేసుకోవచ్చు మీరు, కాకపోతే సైడ్ నుంచి మళ్ళీ వాటర్ పడతాయి. చెప్పినా కదా ఈ బండిని నేను ఏం గెలుద్దాం అనుకోవట్లేదు. షీ రివ్యూస్ మోటో అంట, యూట్యూబర్ అనుకుంటా. నేను ఇప్పుడే నోటీస్ చేసింది ఏంటంటే బండి 6000 RPM దాటట్లేదు. నాకు తెలిసినంత వరకు సాఫ్ట్ లిమిటర్ లాంటిది అయితే ఏం లేదు, లైక్ లిమిటర్ అయితే ఏం లేదు కంపెనీ నుంచి, నాకేం చెప్పలేదు వాళ్ళు. మరి లిమిటర్ ఉందో లేదో చూడండి, బికాజ్ ఇదిగోండి 6000 RPM దాటట్లేదు. ఈసీయూ ఆపేస్తున్నట్టు జోకిస్తుంది. లెట్స్ సీ, ఒకవేళ ఫస్ట్ సర్వీస్కి వెళ్ళినప్పుడు చూద్దాము. Thank you. Abhilashana is coming? No, he's not feeling well. Okay. Arya వచ్చేసిండు. I was expecting you to call from check post. అంటే I spoke to you at Begumpet, no? So almost ఇంకా I thought you'll be ready. అదే నేను బైక్ వార్మ్ అప్ చేసుకోలేదు, నేను పైన ఉన్నాయి. Okay. This run now? No. I only added the screen. This is Stock. Yeah. Chalo, let's go. And మీ అందరికీ తెలుసు తెలియదు, that was the first super bike I have ever driven. The Busa, అది కూడా Aryaman. Aryaman was the first person to trust me and give his bike to me. అప్పటి వరకు నేను ఎప్పుడు 1000cc బైక్ నడిపలేదు. నార్మల్గా కొంతమందిని కలిసి మళ్ళీ కొన్ని రోజులు కలవకపోతే మళ్ళీ కొంచెం ఆ డిస్టెన్స్ వస్తుంది కదా. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ బిట్వీన్ మీ అండ్ ఆర్య. ఈజ్ అ రియలీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. యూజువల్ ఆర్య బండి ఎవరికి ఇయ్యడు అనమాట. బట్ యూనో ఫస్ట్ టైం నన్ను ఆర్యానే అడిగి ఇచ్చి నడిపిస్తావా అని చెప్పి. సో ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్ డే. ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ దట్ మూమెంట్. ట్రై చేయలేదు. Sweet. These tires are good on the road, yeah? Good, actually good. I rode the old Expulse. Impulse size, Expulse size. Expulse కూడా ఉంది, ఇంపల్స్ కూడా ఉంది. ఇంపల్స్ వచ్చేదిగా అందు నడిపాను. అది యాంటిక్లా ఉంది. వెళ్ళదు సరే. This is good, I liked it. Seat on. How's the seat? Is it better than you saw the old one? Yeah. Is it better than that? Much better. Take it for a spin, no? చూస్తా. ఈ బ్యాగ్లో ఏమేసుకుంటారు? ఈ బ్యాగ్లో ఏమేసుకుంటారు? నువ్వు అనుకునే మాత్రం కాదు, అది నీకే తెలియాలి. థాయిలాండ్ బాయ్స్. లుక్ హూస్ హియర్. అమ్మా. అన్నగారు గుడ్ ఈవినింగ్. క్యా కర్ రే అన్నగారు? नहीं फेंक क्या वो?
Swiss knife. I will. No, before you remove your helmet, go. Okay. I'll hold it for you. Go. Zorbaiki R1. Baba. Why is the clutch so smooth? More than the pull and anything. 50-60 pe put it into 4th or 5th gear and see. Okay. It is just brakes are the only thing remaining. अच्छा ब्रेक पड़ा नहीं है? Brake pads are गए, but the lines are coming on first. अच्छा. I'll come. 2 minutes. Baba. అమ్మా ఒరే ఏముంది బాయ్ జోయర్ బాయ్ బండి అసలు ఫక్ సో గుడ్ ఫక్ దిస్ థింగ్ ఇస్ మాటలు వస్తలే మళ్ళీ బాబా కుదిరిపోయి బండి అమ్మమంటేమో అమ్మడు, నాకేమో ఇవన్నీ నడుపు అంటాడు. అరే ఏముంది పోయి బండి, సో గుడ్. సో గుడ్. దీనికి అసలు లో అండ్ క్లటరే లేదు. దట్ క్యారెక్టరిస్టిక్ R1 క్లటర్ ఒకటి ఉంటుంది అనమాట, ఒక 0 to 4000 RPM వరకు. దీనికి అసలు ఆ క్లటరే లేదు. ఇట్ ఈస్ వెరీ స్మూత్. బాబా సెక్సీ బండి దొరికింది అసలు జోయర్ బైక్ అయితే. బాబా no words, just fucking put an exhaust, you'll fucking glide. Bro, this is probably the cleanest R1 in the country చెప్తున్నా కదా. This thing is fucking OG. भेज दो मेरे को, गाड़ी भेज दो आप, गाड़ी भेज दो मेरे को. Too good. I hate my bike now. Fucking drives like a Honda. You. Things that I did made a lot of difference in the end. I could feel the OEM sprocket magic. I'll also get a OEM sprocket. OEM sprocket से refinement. अपन हिल पार्क से आ रहे थे, ये राइट पे एक CBR 600 का इंजन फेल हुआ था. उसको टो मार लेते 5 years ago. अच्छा. हिल पार्क से निकले, पुल लेते कनेक्टिंग रॉड Why are you taking me? Hi. manual cam से tension आप चलेगा. दिन का ఫెయిల్ అయిపోయిందా? సౌండ్ ఎక్కువ వస్తుంది. స్టార్ట్ చేసినప్పుడు పొద్దున నేను కనుక్కొని చెప్తాను నీకు. चलो लेट्स गो. राइट मला कल राइट ब्रो, राइट सेफ.
Yeah. How are you going? I'm planning to take Cable Bridge. I'll also go from Cable Bridge. That is my usual route. Where is my tank bag? Yep. గది దొంగలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. కానీ అందరికి కొంచెం పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా అని చెప్పి నాకు కూడా ఎక్కువ ఎవరిని గెలకబుద్ధి కాదు కెమెరా ముందు. లెట్స్ గో. బట్ yes, had a lovely time. చాలా ఫ్రెండ్స్ కలిసినారు అండ్ సబ్స్క్రైబర్స్ చాలామంది కలిసినారు. దిస్ థింగ్ ఫకిన్ లుక్స్ లైక్ యాట్ ఆన్ రోడ్. You can call this one of the cleanest Gen 2 boosters. Fully loaded carbon. Every fucking thing on this bike is carbon. Tail light, tails on saha, and it is beautifully done. Ceramic on din meeda, and prati oka bolt booster logo tho replace chesin manadu. Spent a lot of money on it, and it has a 4x2x1 prox full system, black titanium. Sound inadi. He's gone. ఈ మధ్య సూపర్ బైక్ సేల్స్ అని అదే చెప్పి చాలా స్కామ్లు అవుతున్నాయి హైదరాబాద్లో. బీ వెరీ అవేర్ ఆఫ్ ఇట్. జాగ్రత్త ఉండండి, బండ్లు ఎవరి దగ్గర కొంటున్నారు, ఎవరి దగ్గర అమ్ముతున్నారు అని చెప్పేసి. డబ్బులు తీసుకొని కూడా బండ్లు ఇవ్వట్లేదు చాలామంది. సో బీ వెరీ కేర్ఫుల్. ఈరోజు మనోడు ఫుల్ ఫాస్ట్ నడిపిస్తున్నాడు ఏంటి? నాట్ యూజువల్ ఆర్యా బిహేవియరే. మనం చాలా నిదానమే ప్రధానము అన్నట్టు నడిపిస్తాడు అనమాట. సో గైస్, దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఫస్ట్ ఎక్స్పల్స్ నైట్ రైడ్. ఆయన ఇప్పుడు కామెంట్ పెడతారు, నా ఫస్ట్ నైట్ అని పెట్టినావు అన్నా, అదన్నా ఇదన్నా. మీరు కానీ ఇక మీరు పెడుతూనే ఉంటారు. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ హ్యావింగ్ సబ్స్క్రైబర్స్ లైక్ యూ గైస్. Always supporting me, always loving me. And tours expect GND, trips expect GND, because I got it for a reason, and you're gonna enjoy the vlogs, upcoming vlogs. So with that being said, boys and girls, I'll see you in the next one. Until then, do the hard work, especially when you don't feel like it. Bye bye.